తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్, మరో గ్రూప్ 1 అభ్యర్థి దాఖలు చేసిన అప్పీల్పై విచారణ జరగనుంది. గ్రూప్ 1 ఫలితాలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో టీజీపీఎస్సీ రిట్ అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై రేపు విచారణ జరగనుంది. ఈ ఏడాది మార్చి 10న జరిగిన గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలు ఉన్నాయనే ఆరోపణలతో జనరల్ ర్యాంకింగ్స్ ను రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పుపై టీజీపీఎస్సీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కమిషన్ వాదనలు సింగిల్ బెంచ్ సరిగా పరిగణలోకి తీసుకోలేదని, పరీక్షా ప్రక్రియలో అవకతవకలు జరగలేదని కమిషన్ వాదించింది. ఇప్పటికే అనేక దశల్లో పరీక్షలు, ఇంటర్వ్యూలు, మూల్యాంకనాలు జరిగాయని, వాటిని ఒక్కసారిగా రద్దు చేయడం వేలాది మంది అభ్యర్థుల భవితవ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని టీజీపీఎస్సీ పేర్కొంది. దీంతో సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది. ఇక తాజాగా గ్రూప్ 1లో ఎంపికైన ఒక అభ్యర్థి కూడా సింగిల్ బెంచ్ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ దానిని కొట్టివేయాలంటూ హైకోర్టు సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. 2 అప్పీళ్లపై రేపు విచారణ జరగనుంది. ఇప్పటికే చాలా కాలంగా ఈ నియామక ప్రక్రియ సాగుతూనే ఉంది. ఒకసారి పరీక్ష రద్దు, మళ్లీ పరీక్ష నిర్వహణ, ఇంటర్వ్యూలలో సాంకేతిక లోపాలు వంటి అనేక సమస్యలు అభ్యర్థులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఇప్పుడు సింగిల్ బెంచ్ తీర్పుతో ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్తు మరోసారి ప్రశ్నార్థకమైంది.